ఇక ఇవన్నీ మాట్లాడుకుంటా ఇక అది ఆయన ఫ్లోలో ఎతిప్రాసాల కోసం మాట్లాడాలనుకుంటాడా ముఖ్యమంత్రి నాకేమో తెలియదు. కానీ ఇక ప్రాజెక్టుల పేర్లన్నీ చదివి ఇవన్నీ మేము కంప్లీట్ చేస్తామని మాట్లాడతా. ఆ చెప్పే క్రమంలో జూరాలను కూడా కంప్లీట్ అన్ని ప్రాజెక్టులతో జూరాలను కూడా కలుపుతాడు. అరే మహానుభావ, జూరాల కంప్లీట్ అయిపోయి 14 ఏళ్ళు అయింది. తెలంగాణ వచ్చే నాటికే కేసీఆర్ ఒత్తిడితోనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడే జూరాల ముంపుకు సంబంధించి మిగిలిన భూమి ఏదైతే కర్ణాటక పరిధిలో ఉందో వాళ్ళు డబ్బులు కట్టేటట్లు ప్లస్ మేము వాళ్ళకి డబ్బులు కట్టేటట్లు తెలంగాణ ప్రభుత్వము లేదా ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కర్ణాటక రాష్ట్రానికి కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన ముంపు ప్రాంతం ఏదైతే ఉందో దానికి సంబంధించిన 70 కోట్ల ముప్పు పరిహారం కట్టనందుకు వాళ్ళు నీళ్లు నిల్వ ఉంచనీయలే. అది ఫైనల్ స్టెప్. అట్లా నీళ్ళు ఆపకుండా ఏండ్ల తరబడి గడుపుదాం అనుకున్నారు ఆంధ్ర పాలకులు. ఇక కేసీఆర్ శాసనసభలో మాట్లాడి బయట మాట్లాడి ఉద్యమాల్లో మాట్లాడి అనేక రకాలుగా చర్చోపచర్చలు చేస్తే ఆ ఒత్తిడితోనే కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు ఆ పెండింగ్ కర్ణాటకకు కట్టేటువంటి డబ్బులు కూడా కట్టినాక ఆ జూరాల కంప్లీట్ అయింది. 2014 తర్వాత జూరాలలో చేనికి పనేం లేదు మహానుభావ. జూరాల ఈజ్ ఏ కంప్లీటెడ్ ప్రాజెక్ట్. అప్పటికే ఇక ముఖ్యమంత్రి గారు ఆడ కంప్లీట్ చేస్తే నాకు తెలియదు. ఇంకో మాట అంటాడు, కేసీఆర్ సర్కారు వచ్చినాక పాపాల భైరవుడట. ఇగో ఆయన నోటికి వచ్చింది మాట్లాడి. ఇక అవి నేను రిపీట్ చేయాలంటే నాకు సంస్కారం అంటే వస్తుంది. ఇక ఆయన ఆలోచించుకోవాలి భవిష్యత్తులో. మరి ఆయనకు సలహాలు ఇచ్చేటోళ్ళు నువ్వు ఇట్లా మాట్లాడినందుకే హీరో అయినావు, నీకు అందుకే ఓట్లు వేసిన ప్రజలకి ఇట్లా చెప్తుండ్రేమో అదే మైకండ్లో ఉన్నాడు ఇవాళకి కూడా. ఓ రాజకీయ పార్టీలో రెబల్ కార్యకర్తలాగా ప్రవర్తిస్తున్నాడు తప్పిస్తే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిలాగా ప్రవర్తించడం నేర్చుకో మహానుభావ. దండం పెట్టి కోరుతున్నాం. పరువు తీయకు రాష్ట్రాన్ని. ప్రతిపక్షాలను ఒక మాట అన్నా కూడా ప్రతిపక్షం బయటికి గంభీరంగా అన్నా లోపల సంతోషపడాలి. అరే మా వైఫల్యం ఎత్తి చూపిండు కదా అని. హుందాతనం అది.